కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా వరద చేరుకుంది. 5400 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బ్యారేజ్ లో ప్రస్తుతం వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా వరద చేరుకుంది. 5400 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బ్యారేజ్ లో ప్రస్తుతం వరద నీటి ప్రవాహం సముద్ర మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం నీటి ఎద్దడి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అసలు మొత్తంగా నీరు ఏ విధంగా చేరుకుంటోంది, బ్యారేజ్కి ఎంత మొత్తంలో ఉంది, ఇదే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి వరద చేరిందని చెప్పవచ్చు. అంటే ఎగువన పడుతున్నటువంటి వర్షాలతోటి అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నది లోపల వరద నీరు రావడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద 85 గేట్లను ఎత్తి నీటిని వచ్చినట్టు కిందికి వెళ్తా ఉన్నారు. మొత్తంగా 5400 క్యూసెక్కుల ప్రవాహం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నీటిని ఆపకుండా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆ నీటిని 85 గేట్లు వచ్చేసి కిందికి వెళ్తా ఉన్నారు. అయితే మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ లక్ష్మీ బరాజు లోపల 16 టీఎంసీల నీటి నిల్వ సమాజం ఉన్నప్పటికీ ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతున్న నేపథ్యం లోపల నీటిని ఆపకూడదని చెప్పి ఉన్నటువంటి ఆదేశాలతోటి ఆ నీటిని కిందికి వదిలేస్తా ఉన్నారు విజయ్. రైట్, అంటే ప్రస్తుతం అంటే ఎంత నీరు చేరుకుంటోంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? అంటే సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నీరు చేరుకుంటోంది, ఎన్ని క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది? విజయ్, ప్రాణహిత నది అయితే ఎక్కువ వరద వస్తా ఉంది ప్రాణహిత నది నుంచి. అయితే మహారాష్ట్రలో పడుతున్నటువంటి వర్షాల కారణంగా ఆ ప్రాణహిత నది కూడా మొత్తం నిండుకుండలాగా వచ్చేసి వరద వస్తా ఉంది. అయితే మొత్తంగా 5400 క్యూసెక్ల నీరు గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బరాజు వద్దకు చేరుకుంది. అయితే ఆ వరద నీటిని మొత్తం కూడా 89 మీటర్ల ఎత్తులో వాటర్ నీరు ప్రవహిస్తా ఉంది. దానికి వచ్చిన నీటిని వచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అంటే లక్ష్మీ బరాజు నుంచి మేడిగడ్డ బరాజు నుంచి దిగువకు వదులుతా ఉన్నారు విజయ్. ఎస్, అంటే ప్రసన్న ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. అంటే రాజకీయంగా మేడిగడ్డ ప్రాజెక్టు అంటే దానికి సంబంధించి నాణ్యతగా కట్టలేదనేటువంటి ఒక విషయం బాగా హైలైట్ అయింది రాజకీయంగా. దానికి సంబంధించి కాళేశ్వరం పైన ఇప్పటికే ఒక విచారణ కమిటీ కూడా నడుస్తోంది. అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి ఏంటి బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? అంటే మేము కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇంత బలంగా నిలబడి ఉందని. ఖచ్చితంగా విజయ్, ఏదైతే వరద వస్తా ఉందో వరదకు నీరు తట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని చెప్పి ప్రచారాలు చేస్తున్న నేపథ్యం లోపల బీఆర్ఎస్ నాయకులకు ఇది దృష్టి ఇచ్చేటువంటి వార్తగా చెప్పవచ్చు. ఎందుకంటే వస్తున్న వరద ప్రాజెక్టుకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఏదైతే కుంగిపోయినటువంటి 7వ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ని తిరిగి మొత్తం పునాదితో సహా తీసి తిరిగి అక్కడ నిర్మిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఇంజనీర్లు చెప్తున్నప్పటికీ
దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము విచారణ కమిటీ వేయడం జరిగింది. ఆ విచారణ కమిటీ లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా విచారించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఆ విచారణ సందర్భంగా కూడా వారు ఏం చెప్పారంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, అది టెక్నికల్ గా ఇంజనీర్ చూసుకుంటారని చెప్పారు. అయితే ఆ కుంగినటువంటి ఏదైతే 7వ బ్లాక్ ఏదైతుందో 7వ బ్లాక్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ మాత్రము వచ్చినట్టు వెళ్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.